ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 16వ తారీఖు 2026 సోమవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం దేవునికి నా పనిని ఇవ్వడం. దేవునికి నా పనిని ఇవ్వడం. దేవుని వాక్యం చదువుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమైన మనస్ఫూర్తిగా చేయండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. దేని బిడ్డారా, మీరు అంతా ఎలాగున్నారని, మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి, మీ కుటుంబంలో అందరూ బాగున్నారు? మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి. మీకోసం భారంతో ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం. దేని బిడ్డారు, ఉదయం కాలం లేచిన వెంటనే ప్రార్థనలో ఉంటున్నారా? కొంత సమయం దేవుని వాక్యం చదువుకుంటున్నారా? ఉదయం సాయంకాలాలు మీ గృహాల్లో కుటుంబ ప్రార్థనలు ఉంటున్నాయా? దేని బిడ్డారు, మనం భయంకరమైన దినాలు ఉన్నాం, అపాయకరమైన కాలంలో ఉన్నాం. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకై మనం సిద్ధపడాలి. ఈ సమయంలో దేని బిడ్డ మనం చదివినటువంటి పౌలు గారు రాసిన పత్రిక కొలస్సీ 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే 24వ వచనం, మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం మనపూర్వకంగా చేయడం అంటాడు. అంటే మనం చేసే ప్రతి పనిని, ఉద్యోగం, సేవ, బాధ్యత మనుషుల కోసం కాకుండా దేవునికి చేస్తున్నట్లుగా హృదయపూర్వకంగా యథార్థతో చేయాలని ఆ పౌలు భక్తుడు కోరుతున్నాడు. మనపూర్వకంగా చేయాలి. పనిని పైన కాకుండా ఆత్మ నుండి ఇష్టపూర్వకంగా చేయాలి. దేవునికి స్తోత్రం. అయిష్టంగా దేవుని పనిని, దేవుడు మనకు అప్పగించిన పనిని మనస్ఫూర్తిగా చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి, ప్రభు నిమిత్తం చేయాలి. మనం ఏ పని చేస్తున్నా అది దేవునికి సేవ చేస్తున్నట్టే భావించాలి. మనుషుల నిమిత్తం ఎంత మాత్రం కాదు. ఉద్దేశం ఏంటంటే మనుషుల మెప్పు కోసం కాకుండా దేవుని సంతోషపడడం మన లక్ష్యమై ఉండాలి. దేవుని బిడ్డ, నువ్వు చేసే ఉద్యోగులు, నువ్వు చేసే పనిలో, లేక దేవుని పనిలో, దేవుని సేవలో, ఏ వర్కులు ఉన్నా నువ్వు దేవుని నిమిత్తం చేయాలి, కానీ మనుషుల నిమిత్తం కాదు. ప్రభు చూస్తున్నాడని చేయాలి. మనం చూసినట్లు ఇది మన దైనందిన జీవితంలో మరియు ఉద్యోగంలో నీతిని, అంకిత భావన కలిగి ఉండమని ప్రోత్సహించే చక్కని వాక్య భాగం. మనం ఏ రీతిగా ఉంటున్నామో ఈ యొక్క వాక్య భాగంలో మనం పరీక్ష చేసుకోవాలి. మన ఉద్యోగ చింతలకు సమాధానాల కోసం పౌలు గారు నమ్మదగిన సూచనలను ఇస్తున్నాడు. కొలస్సీ సంఘానికి రాసిన పత్రికలో పౌలు గారి విశ్వాసులను ప్రజల ఆమోదం కోసం కాకుండా దేవుని కోసం పనిచేయాలని కోరాడు. అపోస్తలుడు చెప్పినట్టుగా ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులైనారని కొలస్సీలకు రాసిన పత్రిక 23వ అధ్యాయం 24వ వచనంలో ఆయన రాస్తున్నాడు. పౌలు గారి యొక్క జ్ఞానాన్ని ప్రతిబింబిస్తూ మన భూ సంబంధమైన అధికారుల దృష్టిలో మంచిగా కనిపించడానికి మనం ఇష్టపడటం మానేయవచ్చు. ఖచ్చితంగా మనం వారిని ప్రజలుగా గౌరవిస్తాం, మరియు వారికి మన ఉత్తమమైన వాటిని అందించడానికి ప్రయత్నిస్తాం. కానీ మనం ప్రభు కొరకు పని చేస్తే మన పనిని ఆయన కొరకు నడిపించమని మరియు అభిషేకించమని ఆయన కోరినట్లయితే ఆయన మన ప్రయత్నాలపై ఒక వెలుగును ప్రకాశింపజేస్తాడు. దేవుని స్తోత్రం. తద్వారా మన ప్రతిఫలం, మన ఉద్యోగ ఒత్తిడి తగ్గుతుంది, మరియు మన అసైన్మెంట్లు, మన యొక్క బాధ్యతలు పూర్తవుతాయి. ఇంకా ఎక్కువగా బాగా చేస్తాం అని ఆయన చెప్పడం మనం ఒకరోజు ఉంటాం. మంచి దాసుడా, నువ్వు ఈ కొద్ది విషయాలు నమ్మకం ఉన్నావు, ఈ స్వాస్థ్యంలో ప్రవేశించని ప్రభువు చెప్పే గొప్ప దినం రాబోతుంది. మీ ఉద్యోగులు, ఇతరులు లేదా మిమ్మల్ని మీరు సంతోషపెట్టడానికి మీరు ఎలాంటి ఒత్తిడిని అనుభవిస్తున్న దేవుని బిడ్డలారా, మీరు ప్రభు కొరకు పనిచేయడం ప్రారంభించినట్లయితే మీ పని ప్రతి స్థాయిలో ఏ మార్గాల్లో మెరుగుపడుతుందో మీరు గ్రహించగలరు. ఆ రీతిగా ప్రభు కొరకు మన పనిని అప్పగించి ప్రభు నిమిత్తం చేస్తూ ప్రభువుల ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించడం నాయన. గతించిన వారం అంతా కాచి కాపాడి తిరిగి మరొక నూతన వారంలో మమ్మల్ని ప్రవేశిస్తావు నాయన. అవును తండ్రి, నీ పని నమ్మకంగా యథార్థంగా చేటుకు సహాయం చేయండి. మనుషుల మెప్పు కోసం కాకుండా ప్రభా నువ్వు చూస్తున్నావు అనేటువంటి మీ మెప్పు కోసం మేము ప్రయాసపట్టుకు సహాయం చేయండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకట్టైన బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డపై ప్రత్యేక రుచిపించిన ఆయన. ఈ దినాలు ఎంతోమంది సీరియస్ కండిషన్లో నాయన టైఫాయిడ్తో, డెంగ్యూ ఫీవర్స్తో, మా ప్రభావ వైరస్తో, నా తండ్రి క్యాన్సర్స్తో, ఫిట్స్తో, ఆయా రోగాలతోనైనా ఎంతమంది అయితే ఐసీయూలో
మరి సీరియస్ కండిషన్ ఉన్నారు, ఇప్పుడే మీరు కనికరించండి. కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదకం పాదంలో ప్రమాపజేస్తున్నాం నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదనారు అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. ఎవరైతే కష్టాలు, సమస్యలు, వేదనలు, ఆర్థిక ఇబ్బందులు నాయన సతమతమవుతున్నారు, మీరే కార్యం చేసి వారి సమస్యల నుంచి, బాధల నుంచి విడుదల చేయండి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తిప్పలబడుతున్న యవన బిడ్డలకు వారి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక. వివాహం కానీ యవన బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించి కానీ నాయన వారి వివాహాలు చక్కన మరి సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. మా తండ్రి ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ దేశాల్లో జరుగుతున్న తండ్రి యుద్ధాలు మీరు ఆపండి తండ్రి. దయచేసి కనికరించండి నాయన. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, గర్భిణీ స్త్రీలను నాయన, పాలిచ్చే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యుద్ధాన్ని ఆపి దేశాల్లో అగ్రనాయకుల మధ్య సమాధానం, నెమ్మది దయచేసి నాయన, శాంతి సమాధానం దయచేయమని మీ పాదాలు పట్టుకొని బతిమలాడుతున్నాను తండ్రి. కనికరించండి. ఈ దినమంతటాన్ని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా క్షీణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకోండి. స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.